ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, జలవనరుల శాఖ మంత్రిగా, నువ్వు చెప్పే కాలువ కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది కనుక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు, సంబంధిత శాఖ మంత్రిగా. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా. మేము అన్నిటికీ ఎదుర్కొని, తప్పుడు కేసులను ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో 72,460 ఓట్ల పైచిలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు. జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు, నేను నెల్లూరు నగర నియోజకవర్గాన్నే కాక జిల్లాని సర్వనాశనం చేశాను, ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగనన్నను పోయి బతిలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకి పోయావు. అందరికీ మాత్రం నన్ను జగనన్న పార్లమెంటుకి నర్సరావుపేట పంపించాడు, నన్ను జగనన్న పంపించాడని చెప్పుకొని నువ్వు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నోడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే. నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది? పోలింగ్ అయిపోయిన పక్క రోజు, బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం. గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా. ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచే కార్యకర్తల కోసం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు, మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు. ఆయన 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత వచ్చాడా? 40 సంవత్సరాల తర్వాత వచ్చాడా? వచ్చాడు, పోటీ చేశాడు, 73,460 ఓట్లతో గెలిచాడు. గెలిచాడా లేదా? నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు, సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు. ఆయన గురించే నువ్వు మాట్లాడేది? రాబో రోజుల్లో నేనేందో చూపిస్తా. పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట ఆడకపోయి ఆయన నా వల్ల
ఏదో గెలిచి ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అడుగుతున్నా. వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా. నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేమిరెడ్డి గారు ఎక్కడెక్కడో సంపాదించి ఆయన కష్టార్జితంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య, వైద్యం, త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా? ఆశ్చర్యం. నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోళ్ళ కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ? నోరు లేని మూగజీవాలు బర్రెల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయడమో. నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోళ్ళ కాడ లంచం తీసుకున్న నువ్వెక్కడ? ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చి జిల్లాలో, తను పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకి సేవ చేసే విద్య, వైద్యం, త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు నారాయణ సార్ గురించి, వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతున్నా. ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు. ఉప్పు అమ్ముకునేవాడిని కార్పొరేటర్ని చేశా, ఇక్కడే ఉన్నాడు మా అశోక్. పెయింట్ వేసుకునేవాడిని కార్పొరేటర్ని చేశా, హౌసింగ్లో పనిచేసేవాడిని కార్పొరేటర్ని చేశా. నువ్వు యాడ్ నుంచి వచ్చావు? కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు నువ్వు. ఫత్తేగా అనమాట, కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు. ఇదే పెయింట్ పని చేసుకునేవాడు, ఇదే ఉప్పు అమ్ముకునేవాడు, ఇదే హౌసింగ్లో పనిచేసేవాళ్ళు, అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం, వాళ్ళందరి చెమట, వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు. 1-2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యావు. నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది? ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ, చిన్నపిల్లోడు. అప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త. నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం చేయించావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 324 కేసు కట్టించి బయటికి తీసుకొచ్చుకున్నావు. నువ్వా కక్షలు, అక్రమ కేసుల గురించి మాట్లాడేది? మాకైతే పోలీసులు కావాలా, ఆయనకైతే ఏం అవసరం లేదంట. చాలాసార్లు విన్నాం ఇది గతంలో. నేనేందో చూపిస్తా రకరకాలుగా. నేను ఈరోజు అడుగుతున్న సూటిగా, ఒక దళితుడు 15 ఏళ్ళు రాజీవ్ భవన్ పెట్టిన రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు. కారు తోలుతాడు, నీకు చెప్పులు మోస్తాడు, టీ ఇస్తాడు, అన్నం పెడతాడు. నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా సేనా అంటే కాళ్ళు ఎత్తేవాడు. నా బిడ్డను చదివించుకున్నానయా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం. నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది, ఇవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాల చేత 7 లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు, అమ్మించుకున్నాడు నువ్వు. నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి? నువ్వా మాట్లాడేది? వెన్నుపోటంట. నీకంటే వెన్నుపోటుదారుడు ఎవరు? ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది. ఇక్కడున్నా మా అందరి కష్టంతో వెన్నుపోటుదాన్ని అసలు క్షమించాలంట. అసలు నువ్వు ఎవడు క్షమించేదానికి? అసలు నువ్వు ఎవడు అని నీకేం సంబంధం? నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ. నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి. నేను కూడా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దగ్గర ఎర్రగొండపాలెంకి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా, అబ్జర్వర్గా, కొండేపుకున్న ఎర్రగొండలో ఉన్న రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా. నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగా ఉండు. పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి. నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా, మొత్తం జాలేసింది పాపం. అయ్యో చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏందబ్బా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ పరిస్థితి. ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఈయన వచ్చేస్తాను, నేను చేసేస్తాను, కొత్తగా తయారు చేస్తాను. వెన్నుపోటు గురించి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా,
కార్పొరేటర్లకు ఎవరికి నేను ఫోన్ చేయలా, నేను ఎవరిని పిలవలా, వెళ్ళిపోమని చెప్పా అని చెప్తున్నావు. ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా? జనసేనలోకి పొమ్మన్నావా లేదా? ప్రమాణం చెయ్యి. ప్రమాణాలు సరిలే, నీ కొత్త కాదు, గతంలో ఎప్పుడో గుర్తుంది. అయ్యప్ప స్వామి మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు, అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు, నేను లంచాలు తీసుకోలేదు, నాకు తెలియదు. గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోవాలా, భాగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా, లేఅవుట్ల కాడ మేమేం చేయలే. నీకు ప్రమాణాల గురించి ఎందుకు? కార్పొరేటర్లందరినీ బతిలాడించుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలోకి పొమ్మన్నావు నువ్వు. వెన్నుపోటు అది నువ్వా నేనా? మేమా? నిన్నింత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు. నీ మాట ఎవరు ఖాతరు చేయలా. నేరుగా వచ్చి పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.